వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారైతే కామెంట్ అయితే చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు ఇది వచ్చి మా అబ్బాయి బర్త్డే వ్లాగ్ అండి. జూన్ 23 వ్లాగ్ అండి. చాలా వీడియోలు ఉన్నాయి, పెట్టలేకపోయినాను. పెడతాను ఒక్కొక్కటి నిదానంగా. షిరిడీకి వెళ్ళింది కూడా ఉంది. ఇది నెక్స్ట్ ఆ వీడియోసే వస్తూ ఉంటాయి. ఇంకైతే వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోతాం. లైక్ అయితే మర్చిపోకుండా ఇవ్వండి. మార్నింగ్ అయితే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని అయితే ఆ రోజు మండే వచ్చిందండి. అందుకని శివాలయంకి అయితే వెళ్ళాలనుకున్నాము. కపిల్ తీర్థంకి వెళ్దాం అనుకున్నాం. ఇంకా మా అబ్బాయికి ఓపిక లేకుండా ఇంకా కేటీ రోడ్లోనే శివాలయం ఉందండి, అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకైతే టిఫిన్ తినేసి మేమైతే చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు ఎక్వేరియం కావాలని, ఫిష్ ఎక్వేరియం కావాలని. ఇంకా అందుకని తీసిద్దాము, గిఫ్ట్గా ఉంటుంది కదా అనేసి అయితే వచ్చాను. ఇంకా ఇక్కడ చూడండి చిలకలు, ప్యారెట్స్ అన్నీ ఉన్నాయి కదా, రెండు ఒకటే అనుకోండి. ఇంకా చూడడానికి వీటిని చూస్తే ఎందుకో మనసు అదొకలాగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకా ఫిషెస్ రకరకాలుగా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. దాంట్లో మా అబ్బాయి అయితే ఎన్ని రోజులుగానో అడుగుతున్నాడు, ఎక్వేరియం పెద్దది తీస్తాము, ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా చిన్నదిగా తీసుకో అని చెప్పినాను. అందుకని ఇంకా ఏదో బీటా ఫిష్ అనేసి అడిగాడు. ఆ బీటా ఫిష్ అయితే తీయించాను. చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నాడు అనేసి సరే అని అదొక్కటైతే తీయించాను. ఎన్ని రకాలు ఉన్నాయో వాటి పేర్లు కూడా నాకు తెలియదండి. ఇదిగోండి, మీరు కూడా ఒకసారి చూడండి. ఇదైతే ఒంటిగానే ఉంటుందంట. ఇప్పుడు బీటా ఫిష్ మా అబ్బాయి తీసుకున్నాడు కదా, అది కూడా ఒక్కటే ఉంటుందంట. బీటా ఫిష్ ఇంకోటి కూడా వేసేదానికి కూడా లేదు, ఒక్కటే ఉంటుందంట. ఆక్సిజన్ లేకపోయినా కూడా ఉంటుందంట. అందుకనే సరే అని ఇంకా ఆ ఫిష్ అయితే తీయించాను. దానికి చిన్న ఎక్వేరియము, ఇంకా దానికి ఫుడ్ అవన్నీ తీసిచ్చేసినాను. ఇంకా సరే అని ఇంకా మా అబ్బాయి ఫేస్లో హ్యాపీగా మంచి గ్లో వచ్చిందనమాట. తర్వాత ఇంకా ఈవినింగ్ అండి, ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయినాను. తర్వాత ఇంకా మా అబ్బాయి జిమ్కి వెళ్తాడు. ఇంకా జిమ్కి వెళ్ళేసి వచ్చే లోపల ఏదో చిన్న సర్ప్రైజ్ అయితే ఇద్దామని ఇట్లా బెలూన్స్ లైట్స్తో అట్లా డెకరేషన్ చేశాను. చిన్న కేక్ ఒకటి తెప్పించాను. వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా రమ్మని చెప్పినాను. ఇంకా వాళ్ళ నెంబర్లు అయితే మన దగ్గర ఉంటాయి కదా, ఇంకా వాళ్ళకి కాల్ చేసి ఒకరి చేస్తే ఇంకా వస్తారని. ఇంకొంతమంది బయట హాలిడేస్ టైము ఊరికి వెళ్ళిపోయినారు. ఉన్న వాళ్ళల్లో ఒక ముగ్గురు అయితే వచ్చారండి. ఇంతలోపల నా కోడలు కూడా వచ్చింది, నాన్న వచ్చాడు. ఎవరిని పిలవలేదు, సింపుల్గా చేశాను. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఇంకా మా వద్ద వచ్చేసారు చూడండి అందరూ ఒకేసారి. ఇంకా మా మ్యాక్స్ గాడు అందరినీ పలకరిస్తాడనమాట. మనం పలకరించకపోయినా మ్యాక్స్ గాడు అయితే అందరినీ బాగా పలకరిస్తాడు. కాసేపు కోపం చూపిస్తాడు, మళ్ళీ మా మ్యాక్స్ గాడు అందరి మీద చాలా ప్రేమ చూపిస్తాడనమాట. కేక్ కటింగ్ వీడియో ఫస్ట్ అదేదో మిస్ అయిపోయిందండి. ఇంకైతే కేక్ ఒక్కొక్కరు తినిపిస్తూ ఉన్నాము, నేను మా ఆయన. ఇంకా మాకు మా నాన్న వచ్చాడు. ఇంకెవరు పిలిచాను కానీ మా ఆడబిడ్డ వాళ్ళని వాళ్ళు ఎవరు రాలేదు, మా తమ్ముడు వాళ్ళు రాలేదు. సింపుల్ పార్టీ. ఏదో సమోసా క్యాసర్ చేశాను మార్నింగ్, కూల్ డ్రింక్ తెప్పించాను, అంతే. ఇంకేమీ చేయలేదు. ఇంక ఇంట్లో వాళ్ళ వరకు చికెను, రైసు, రసము అవి పెట్టాను, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంట్లో తినలేదండి. ఇంకా కేకు, జ్యూస్ అవి తాగేసి హోటల్కి అయితే తీసుకెళ్ళాడు మా అబ్బాయి. ఇక్కడే కేటీ రోడ్లో టేబుల్ 9 హోటల్కి అయితే తీసుకెళ్ళినాడు. ఇంకా మా మ్యాక్స్ గాడికి కూడా కేక్ పెట్టామండి. అంతే అండి, సింపుల్గా మా అబ్బాయిని మీరు కూడా బ్లెస్ చేయండి. మా అబ్బాయి బర్త్డే సింపుల్గా ఇలా జరిగిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ ఇచ్చారనుకో మన వీడియో చాలామందికి చేరుతుంది. ఓకేనా? బాయ్. బ్లెస్ చేయడం మాటికి మర్చిపోకండి.